దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దినముల తర్వాత మరలా ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంతో మీ ముందుకు రావడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. గత దినాల్లో ఎంతో భయంకరమైనటువంటి తుఫాను, వరదలు అయినప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా క్షేమంగా ఉంచాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేటి ధ్యానం నిమిత్తము 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించున్నది. ఈ రోజున మనము సృష్టి నుండి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ప్రతి మానవుడు కూడా నేర్చుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. నేర్చుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. అయితే ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు? మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేర్చుకోవచ్చు. స్నేహితుల దగ్గర నుండి, సేవకుల దగ్గర నుండి, దేవుని దగ్గర నుండి, ఇలా ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తుల నుండి కూడా మనం ఎంతో కొంత నేర్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అయితే ప్రత్యేకించి 19వ కీర్తనలో భక్తుడైన దావీదు రాస్తూ సృష్టి నుండి కూడా మనము నేర్చుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఏంటవి అని అంటే, ఇక్కడ ఆకాశాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అంతరిక్షం గురించి మాట్లాడుతున్నాడు. వాటికి భాష లేదంట, మాటలు లేవు. భాష లేనటువంటి ఆ యొక్క ఆకాశము, మాటలు లేనటువంటి ఆకాశం ఏం చేస్తుందో తెలుసా? దేవుని మహిమను వివరిస్తా ఉంది. దీని నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? భాష లేనటువంటి ఆకాశమే దేవుని మహిమను వివరిస్తే, భాష తెలిసినటువంటి మనము, మాటలు వచ్చినటువంటి మనము దేవుని మహిమను వివరించడానికి మనం సిగ్గుపడుతున్నాం. మనము దేవుని యొక్క మహిమను వివరించలేకపోతూ ఉన్నాం. ఆకాశములు ఏమని వివరిస్తూ ఉన్నాయి ఇంతకీ దేవుని గురించి అంటే, దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా సృష్టిలో బయటపడుతూ ఉన్నాయి. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా ఈ సృష్టిని ఆలోచించటం వలన మనకి తేటపడుతున్నాయంట. అంటే ఆకాశమును చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత బలశాలో, ఎంత బలముతో ఆయన సృష్టిని నిర్మించాడో, ఎంత జ్ఞానముతో ఈ సృష్టిని చేశాడో, ఇవన్నీ కూడా తెలియచేయబడుతూ ఉన్నాయి. దాన్ని భక్తుడు అంటాడు, ఆకాశానికి భాష లేదు, అయినప్పటికీ కూడా దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. స్నేహితులారా, భాష లేనటువంటి ఆకాశము దేవుని మహిమను వివరిస్తే, భాష తెలిసినటువంటి మనము దేవుని యొక్క రాజ్య సువార్తను ఇంకెంత బలంగా ప్రకటించాలో ఒకసారి మనం ఆలోచన చేయండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రీతిగా చెప్తాడు, నేను సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. రోమా 1:15. నా వల్లైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడు కాను. ఎంత చక్కటి అనుభవం. కాబట్టి మనము సువార్తను ప్రకటించగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. అంతేకాకుండా ఈ సృష్టి ఇంకా ఏం చేస్తూ ఉంది అని అంటే, 19వ కీర్తన 5వ వచనంలో, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనులసించినట్లు తన పదమునందు పరిగెత్తనులసించున్నాడు. తన పదమునందు అంటే తన కక్షనందు. సూర్యుడు, భూమి ఇవన్నీ కూడా దేవుడు వాటికి ఏర్పాటు చేసిన కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసిన కక్షను అవి అతిక్రమిస్తే ఏమవుతాయి? వినాశనమే. కాబట్టి అవి క్రమము కలిగి జీవిస్తూ ఉన్నాయి. ఈ సృష్టి మనకు తెలియజేసేటువంటిది ఏంటంటే, దేవుడు మనకు ఏర్పాటు చేసిన పదములో, కక్షలో మనము క్రమబద్ధంగా జీవించాలని కూడా అవి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని మహిమను అవి ప్రకటిస్తూ ఉన్నాయి. అలాగే దేవుడు ఏర్పాటు చేసిన క్రమములో అవి తిరుగుతూ ఉన్నాయి. మరి మానవులమైనటువంటి మనము, భాష తెలిసినటువంటి మనము దేవుని యొక్క మహిమను వివరిస్తూ దేవుడు ఏర్పాటు చేసిన క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించుదామా? ప్రభువటి కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.